पैसे ले लेके छोड़ देते मन कैसे है ना। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దయింది. నేపాల్లో ఉన్న ఏపీ వాసులపై లోకేష్ ఫోకస్ పెట్టారు. వారిని సురక్షితంగా స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో అధికారులతో లోకేష్ సమీక్ష చేయనున్నారు. ఇక్కడ ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సంబంధిత మంత్రులు శాఖల అధికారులతో లోకేష్ సమన్వయం చేయనున్నారు. అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్ కి రావాలని ఆదేశించారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేశారు. నేపాల్లో చిక్కుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. కేంద్ర సహకారంతో తక్షణమే ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దయింది. నేపాల్లో ఉన్న ఏపీ వాసులపై లోకేష్ ఫోకస్ పెట్టారు. వారిని సురక్షితంగా స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో అధికారులతో లోకేష్ సమీక్ష చేయనున్నారు. ఇక్కడ ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సంబంధిత మంత్రులు శాఖల అధికారులతో లోకేష్ సమన్వయం చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, లోకేష్ అనంతపురం టూర్ అయితే క్యాన్సిల్ అయింది. అక్కడ నేపాల్లో ఏపీ వాసులు ఎంతమంది చిక్కుకున్నారు? దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధా, నేడు అనంతపురంలో జరుగుతున్నటువంటి మంత్రి నారా లోకేష్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. నేపాల్లో జరుగుతున్నటువంటి దీనికి సంబంధించి సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో ఆయన సమీక్ష చేశారు. నేపాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాసుల కోసం ఒక కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి ఉన్నటువంటి అందరినీ కూడా ఇక్కడికి సురక్షితంగా తీసుకొచ్చే, ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది అయినా ఉన్నా సరే వారిని ఇక్కడికి తీసుకొచ్చేలాగా ఏర్పాట్లు చేయడంతో పాటుగా మిగిలిన అన్ని ఏర్పాట్లను కూడా నారా లోకేష్ చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడికి రావడం లేదు అని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే నేపాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాసుల కోసం ప్రత్యేకంగా ఒక భారతీయుల రాయబారాకు సంబంధించినంత వరకు కూడా తుగుపలికి ఢిల్లీలోని ఏపీ భవన్ లో దగ్గర హెల్ప్ లైన్ నంబర్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. కాఠ్మండూలో ఉన్నటువంటి రాయబార కార్యాలయం ఏదైతే దాని ద్వారా ఈ భారతీయులకు సంబంధించి అలాగే ఎక్కడైతే ఆర్టీజీఎస్ లో ఒక ప్రత్యేక కాల్ సెంటర్ తో పాటు ఎక్స్టెన్షన్ నంబర్స్ ని కూడా ఇచ్చారు. అయితే నేపాల్లో చిక్కుకున్న సూర్య ప్రభతోటి ఆల్రెడీ లోకేష్ మాట్లాడారు. ఉన్నటువంటి పరిస్థితి నారా లోకేష్ కి ఆవిడ వివరించడం జరిగింది. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి ఒక హోటల్లో చిక్కుకున్నట్లుగా కూడా ఆమె తెలిపినట్లుగా తెలుస్తోంది. అలాగే హోటల్ నుంచి బయటికి రావద్దు, ప్రతి 2 గంటలకు ఒకసారి మీతో సంప్రదింపులు చేస్తామని కూడా లోకేష్ చెప్పడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి మరి సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తామని కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇక అక్కడ నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని, అక్కడ వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, అక్కడ అవసరమైన తక్షణ సహాయం అందించడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం పైన అది వివిధ అధికారులకు బాధ్యతలను మంత్రి నారా లోకేష్ అప్పచెప్పారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ. మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దయింది. నేపాల్లో ఉన్న ఏపీ వాసులపై లోకేష్ ఫోకస్ పెట్టారు. వారిని సురక్షితంగా స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో అధికారులతో లోకేష్ సమీక్ష చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సంబంధిత మంత్రులు శాఖల అధికారులతో లోకేష్ సమన్వయం చేస్తున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేశారు. నేపాల్లో చిక్కుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. కేంద్ర సహకారంతో తక్షణమే ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
తాడిపత్రిలో తెరపైకి మరో